జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడతారు. సార్ ముందుకు. ఈరోజు ఏం మాట్లాడాలో ఆలోచించి మాట్లాడాలి కదమ్మా, లేదంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకని కిరణ్ నాకు బాగా పరిచయం ఉన్న హీరో. ఇప్పుడే దుర్గేష్ గారు చెప్పినట్టు మన పక్కింటి కుర్రోళ్ళలాగా ఉంటాడు అని. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ కూడా హీరోని తనతో ఐడెంటిఫై చేసుకునే అంత మనలాగా, అంటే ఒక హీరో అంటే ఏదో పెద్ద 6 ప్యాక్లు 8 ప్యాక్లు ఇటువంటివి ఏమీ లేకుండా సాదాసీదాగా ఉండే మనలాంటి, అంటే నాలా కాదులే, అలా కొంచెం సన్నగా ఉండే వాళ్ళలాగా ఉండే ఒక కామన్ మ్యాన్ లాగా ఉండే వ్యక్తి. నిగర్వి వరుసగా మరి 9-10 హిట్ సినిమాలు వచ్చినప్పటికీ కూడా చాలా సాత్వికంగా ఉండే మంచి వ్యక్తి అతను. అంటే మన తెలుగు అబ్బాయి, మన తెలుగు అమ్మాయి శ్రీగౌరి, చాలామంది అంత చక్కటి పేర్లుంటే ఏయో పిచ్చి పిచ్చిగా పేర్లు మార్చుకుంటూ ఉంటారు హీరోయిన్లు. అటువంటిది ఏమీ లేకుండా తల్లిదండ్రులు పెట్టిన పేరే ఉంచుకొని తను స్వతహాగా కర్ణాటక సంగీతం నేర్చుకున్న గాయని. ఇప్పుడే తను ఆ పాట హమ్ చేసింది. నేను ఈ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ రాజేష్ గారికి చెప్పేది ఏంటంటే, మళ్ళీ ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మీరు శ్రీగౌరితో సినిమా తీసినప్పుడు పాటల మటుకు తనతోనే పాడించండి. ఒరిజినల్ సింగర్ కన్నా కూడా చాలా బాగా పాడినట్టు నాకు అనిపించింది. అమ్మాయి హమ్ చేసినప్పుడు చక్కగా పాడింది. ఇంకా ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నా ప్రియ మిత్రులు దుర్గేష్ గారికి, సందీప్కి, ముఖ్యంగా నిర్మాతలు ఎస్కేఎన్ గారు, ధీరజు, మా అబ్బాయి, వీళ్ళందరూ కూడా కలిసి చదువుకున్నారు. సాయి రాజేష్, అతని టోలు ఎలివేషన్లు, ఎంత ఎలివేషన్లు అన్నీ హీరోలు ఎలివేషన్లు, ఇక్కడ కొడితే అక్కడికి వెళ్ళిపోవటాలు, అందమైన ఫార్మాట్లో ఎటువంటి సినిమాలు వస్తున్నాయి అంటానికి ఒక నిదర్శనంగా తను అద్భుతంగా ఆ సినిమా చేసి, ఆ సినిమా చూసినప్పుడు అనుకున్నా, ఈ డైరెక్ట్ ఎటువంటి సినిమాలు తీయకూడదో ఆ సినిమాని తీసి, ఒరే పిచ్చోళ్ళారా ఇలాంటి సినిమా చూస్తున్నారు మీరు అని చెప్పి దాన్ని చూపెట్టి హిట్ కొట్టి, ఆ తర్వాత అతనిలోని ఒరిజినాలిటీని బయటికి తీసుకొచ్చి అద్భుతమైన సినిమాలు తను తీస్తున్నాడు. నిజంగా మనకి ఒక బాలచందర్, ఒక దాసరి నారాయణరావు గారు లాంటి గొప్ప దర్శకుడు సాయి రాజేష్. ఈ నిర్మాతలు చాలా ఫాస్ట్గా చాలా సినిమాలు తీస్తున్నారు. సరే, సినిమాల్లో సక్సెస్ రేట్ తక్కువైనప్పటికీ చాలా చక్కటి సక్సెస్ రేట్ ఈ నిర్మాతలు సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి కథ మీద చాలా అవగాహన ఉన్నట్టుగా ఈ 4 పాటలు చూసినప్పుడు నాకు అనిపించింది. సినిమాలో కూడా చాలా డెప్త్ ఉన్నట్టుగా. మామూలుగా చాలా సినిమా ఫంక్షన్కి వెళ్తాం, ఈ సినిమా హిట్ అవ్వాలి అని చెప్పి అనేసుకుంటాం, కామన్ అయినప్పటికీ ఈ 4 పాటలు చూసినప్పుడే కొంచెం హృదయాన్ని టచ్ చేసిన సినిమాలాగా, కొంచెం
సద్మా సినిమా, వసంత కోకిల సినిమాలో శ్రీదేవి పాత్రకున్నంత డెప్త్ తిను శ్రీగౌరి పాత్రలో ఉన్నట్టుగా నాకు అనిపించింది. చాలా చక్కగా హీరోయిన్లు ఇద్దరు మన మన తెలుగు హీరోయిన్లు చాలా చక్కగా నటించినట్టుగా ఆ టీజర్ చూస్తేనే, ఆ సాంగ్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. దుర్గేష్ గారు వెళ్ళిపోయారా? ఆ, సరే, ఆయనకి ఏదో చెప్పాలనుకున్నాను, వెళ్ళిపోయారు. ఎందుకంటే సరే, మామూలుగా మేము పొలిటీషియన్లు చెప్తూ ఉంటాం, ఏది కావాలంటే అది ఇచ్చేస్తాం, అది ఇది అని. కానీ ఒక సినిమా, ఇదే సినిమా సపోజ్ ఒక 10 కోట్లు అయింది అనుకోండి, ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10 అయి ఉండొచ్చు, 20 అయి ఉండొచ్చు, అంతే. ఒక 10 కోట్లు అయి ఉంటే కేరళలో మనం ఇదే సినిమా తెస్తే 5 కోట్లలో పూర్తి అయిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి టెక్నీషియన్ లేరు, టెక్నీషియన్లను ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి, డబల్ బేటాలు అన్నీ పే చేయాలి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఎవరో స్టూడియో కడితే సరిపోదు, మొత్తం టెక్నీషియన్లు అందరికీ ఒక హౌసింగ్ కాలనీ ఇచ్చి వాళ్ళందరికీ ఇక్కడికి ఉండేలాగా ఏర్పాట్లు చేసి, మ్యూజిషియన్స్ని కానీ లేకపోతే ఆల్ డిపార్ట్మెంట్స్ 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి ఒక కాలనీ ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే సినిమా కాస్ట్ బాగా తగ్గి మరిన్ని మంచి సినిమాలు ఇక్కడ రావడానికి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఎంకరేజ్ చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే ఏదన్నా ఫాస్ట్గా చేయాలి అంటే సినిమా గురించి ఆయనకి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఈ ప్రొడ్యూసర్స్ మళ్ళీ ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎక్కువ సినిమాలు ఆంధ్రాలోనే తీయాలి అంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది వీళ్ళందరికీ. అయినా సరే రాష్ట్రం మీద మమకారం కావచ్చు, లొకేషన్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ తీస్తున్నారు. వాళ్ళకి అత్యంత సహకారం పవన్ కళ్యాణ్ గారు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 24th జూలై మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఇదే థియేటర్లో ఈ సినిమా చూస్తారు. ఇందాక అందరూ నేను బెజవాడోని అంటున్నారు. వాళ్ళు బెజవాడోళ్ళు అవునో కాదో నాకు తెలియదు, కానీ నేను మటుకు పక్కా బెజవాడోని. నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వరకు లైలాలో చదువుకున్నాను. విజయవాడలో శిరీష్ రాజు గారు నా తాతగారు, నేను పుట్టింది పెరిగింది అంతా నేను పక్కా బెజవాడోని. ఇదే థియేటర్లో సింహాసనం సినిమా కూడా నా చిన్నప్పుడు నేను చూసిన వాడిని. ఈ థియేటర్లో ఈ సినిమా చాలా బాగా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ, కిరణ్ అండ్ శ్రీగౌరి మరిన్ని మంచి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్ టు యువర్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రఘురామకృష్ణరాజు గారు, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఇప్పుడు